చాలామంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేసే వ్యక్తులుగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారు. వద్దు, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదని తెలిసినా అలానే తరచుగా పదే ఆ పాపం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు అలా పదే పడిపోవడానికి గల కారణం ఏమి? నేను ఒక చిన్న కథ చెప్తా అర్థం అవడానికి. ఒక యజమానునికి ఒక తెల్ల కుక్క, ఒక నల్ల కుక్క, 2 కుక్కలు ఉన్నాయట. ప్రతిసారి ఈయన ఏం చేసేవాడంటే ఆ కుక్కల్ని రెండింటిని బయటికి తీసుకెళ్ళి రెండింటికి పోటీ పెట్టేవాడంట. ఈ రెండింటికి పోటీ పెట్టి ఏం చేస్తాడంటే నల్ల కుక్క గెలుస్తుందా, తెల్ల కుక్క గెలుస్తుందా? తెల్ల కుక్క గెలుస్తుంది, 1000 రూపాయలు. లేదు నల్ల కుక్క గెలుస్తుంది, 2000 రూపాయలు. ఇట్లా ఏది గెలిస్తే అది అని ఇట్లా పోటీ పెట్టేవాడంట. పోటీ పెట్టి ఇప్పుడు ఈ యజమాని ఏం చేసేవాడంటే నెక్స్ట్ డే పోటీకి తీసుకెళ్ళినప్పుడు తాను నల్ల కుక్క గెలవాలి అని అనుకున్నాడు అనుకో, నల్ల కుక్కకు బాగా ఫుడ్ పెట్టేటోడంట. తెల్ల కుక్కకు 3 రోజుల నుంచి ఏం అన్నమే పెట్టాడట. పెట్టకపోయి అప్పుడు ఫైట్కి తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ నల్ల కుక్క గెలుస్తుంది, 1000 రూపాయలు అంటాడు. వాళ్ళేమంటారు, లేదు తెల్ల కుక్క గెలుస్తుంది, పోయినసారి తెల్ల కుక్క గెలిచింది కాబట్టి దీని మీద 2000 3000 అని పెడతారు. లాస్ట్కు తీరా చూస్తే ఏది గెలుస్తుంది? నల్ల కుక్కనే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? నల్ల కుక్క బాగా ఫుడ్ తిన్నది కాబట్టి నల్ల కుక్క గెలుస్తుంది. ఫుడ్ 3 డేస్ నుంచి అది తినలేదు కదా, కాబట్టి తెల్ల కుక్క అన్నది ఓడిపోతుంది. దీన్ని మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటే మనము కూడా మన ఆత్మకు దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము అన్నవి కనుక తెచ్చి పెట్టామనుకో మన ఆత్మకు, అప్పుడు మన ఆత్మ పాపం చేయకుండా పాపం మీద గెలుస్తుంది. లేదనుకో మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వాక్యము, సహవాసము లేదనుకో ఏమవుతుంది? పాపం మనల్ని గెలుస్తుంది. అప్పుడు మనం ఓడిపోతాం. కాబట్టి చాలాసార్లు వద్దు, నేను ఈ పాపం చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు అనుకొని మళ్ళీ పదే తప్పు చేస్తున్నామంటే మనకు దేవునితో సహవాసం తక్కువైందని అర్థం. ఉదాహరణకు ఒక వ్యక్తి మందిరంలో ఉన్నాడు అనుకో, పాపం చేస్తాడా? చేయడా? మందిరంలో ఉన్న వ్యక్తి పాపం చేస్తాడా? బయట ఉన్న వ్యక్తి పాపం చేస్తాడా? ఇద్దరు పాపం చేస్తారు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మేము 24 గంటలు మందిరంలో ఉన్నామనుకో చాలు, పాపం చేయకుండా బ్రతుకోవచ్చు అని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇంతకు మునుపు కాలంలో, పోయిన కాలంలో గత కొద్ది రోజుల క్రితం నేను ఒక విషయం విన్నా. ఏంటిదంటే అక్కడ యవనస్తులు దాదాపు 18 నుంచి 20-25 వయసు ఆ మధ్యలో ఉన్నటువంటి యవ్వనస్తులను దేవుని సేవకు ప్రతిష్ఠించి మీరు ఇప్పటి నుంచి దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పారు. మంచిది, బాగుంది. అయితే రక్షణ పొందిన వ్యక్తి పాపం చేయకూడదు కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మూలముగా పుట్టిన వ్యక్తి అట పాపము చేయడు. దేవుని మూలంగా ఎప్పుడు పుట్టాము? బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని మూలంగా పుట్టిన వ్యక్తులము మనము. అంటే అప్పుడు మారుమనసు పొందింటాం. మన దేవుడు నిజమైన దేవుడని గుర్తెరిగి ఈ పాపంతో నాకు సంబంధం లేదు అని మనలకి దేవుణ్ణి అధికారిగా పెట్టుకొని ప్రభువా ఈ రోజు నుంచి నువ్వు ఎలా చెబితే అలా బ్రతుకుతామని తీర్మానం చేసుకుంటాం.
అలాంటి వ్యక్తులను, దేవుని మూలముగా పుట్టిన వ్యక్తులను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. అక్కడికి వెళ్తే అక్కడ వాక్యంతో పిల్లలకు సంబంధం లేదు, ప్రార్థన ఉండదు, లేకపోగా 24 గంటలు పరిచర్య అన్న పేరుతో పనులు చేయించేవారు. ఇలా పనులు చేయిస్తుంటే శరీరం అలసిపోయి దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఆ పిల్లలు ఏమయ్యారంటే శరీర సంబంధ క్రియలకు తగిన పిల్లలయ్యారు. మగపిల్లలే చెడు పనులు చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. అసలు అలాంటిది పరిశుద్ధ స్థలంలో జరగకూడదు, కానీ అలా తయారయ్యారు. మందిరంలోనే ఉన్నారు కదా, దేవుని వాక్యము చదువుకొని చెప్పే స్థలాల్లోనే ఉన్నారు కదా. అయినప్పటికీ అలాంటి నీచమైన పనికిమాలిన పాపం చేయడానికి కారణమేమి? దేవునితో సహవాసం లేకపోవడం, దేవునితో సంబంధం లేకపోవడం. కొంతమంది అనుకుంటారు, మేము వెళ్ళి ఆ రాళ్లతో కట్టబడిన నిర్మాణాల్లో, దేవుని మందిరాలని పేరు పెట్టినబడిన స్థలాల్లో అక్కడ పోయి ఉంటే మేము పాపం చేయము, పరిశుద్ధంగా బ్రతుకుతామని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎక్కడున్నా మనము వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, సహవాసంలోనూ ఉంటే అది మన ఆత్మీయ జీవితాలను కాపాడుతుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా నిర్మింపబడిన స్థలాలు కావు. మరి బయట లోకంలో పరిశుద్ధంగా బ్రతకగలమా? మనం ఇప్పుడున్న ఈ సమాజంలో పరిశుద్ధంగా బ్రతకగలమా? బ్రతకలేమా? బ్రతకగలం. ఉదాహరణకి ఎవరు? యోసేపుని తీసుకోండి. యోసేపు అన్యజనుల ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ పోతీఫర్ గారి భార్య వచ్చి అతనితో పాపం చేయడానికి పిలిస్తే అతడేమన్నాడు అప్పుడు? ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు. యోసేపు గారు ఏమన్నారు? నేను ఈ పని చేస్తే దేవునికి విరోధంగా పాపం చేసిన వాడను. అంటే ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే ఇతనికి దేవునితో సంబంధం ఉంది. నేను ఒక పాపం చేస్తే, ఒక పనికి మాలిన పని చేస్తే నా దేవుడు నన్ను చూస్తాడు, నా దేవునికి నేను విరోధంగా పాపం చెయ్యకూడదు. మరి ఈయన ఏం దేవుని మందిరంలో ఉన్నాడా? లేడు. అన్యజనుల ప్రాంతంలో ఉన్నాడు, విగ్రహారాధన ప్రాంతంలో ఉన్నాడు. అలాంటి ప్రాంతంలో కూడా పాపం చేయకుండా బ్రతికాడంటే అతనికి దేవునితో ఉన్న సంబంధము. దానియేలు ఉన్నాడు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికాడా లేదా? అతడు ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు, అన్యజనుల ప్రాంతంలో ఉన్నాడు. ఎవరు చూసేవారు లేరు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఇంకే పనికి మాలిన పనులైనా చేయొచ్చు. కానీ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలామంది రాజులు మారారు దానియేలు ఉన్న కాలంలో. ఎంతమంది రాజులు మారినా దానియేలు మాత్రము దేవుని కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికాడు. కారణం ఏంటంటే దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థన ఎవరికి చేసేవాడు? రాజుకు చేసేవాడు కాదు, జీవం కలిగిన దేవునికి చేసేవాడు. దేవునితో అతనికి ఉన్న సంబంధము అతడు బబులోను దేశంలో ఉన్న పవిత్రంగా బ్రతకడానికి ఉపయోగపడింది. అర్థమైందా? అలా దేవునితో సంబంధం ఉంటే పాపం చేయకుండా బ్రతుకుతాం. యోబు గారు కూడా ఒక మాట అన్నారు, 31వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని,
కన్యకను నేనెలాగు చూచుదును. అలాగు చేసిన ఎడల ఆ, పరమునున్న ఆ, దేవుని ఆజ్ఞ ఏమగును? 14వ వచనం. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఉమ్, ఆయన విచారణ చేయునప్పుడు ఉమ్. నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? ఆ యోబు గారు అంటున్నారు, నేనే గనక నా కన్నుతో ఒక అమ్మాయిని చూస్తే, నేను తప్పుగా ఆలోచిస్తే, నా ఆలోచనలను గుర్తెరిగిన దేవుడు ఒకానొక రోజు అతన్ని నేను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నేనేం సమాధానం చెప్తా దేవునికి అని అప్పటికి ధర్మశాస్త్రము లేని కాలంలో యోబు గారు తనను తాను కాపాడుకున్నాడు పాపము చేయకుండా. కారణం అతనికి దేవునితో ఉన్నటువంటి సంబంధం. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే తనను తాను పాపం నుండి కాపాడుకుంటాడు. ఏ విధంగా కాపాడుకుంటాడు? యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును ఆ, పాపము చేయడని ఎరుగుదుము. ఉమ్, దేవుని మూలముగా పుట్టినవాడు ఉమ్, తన్ను భద్రం చేసుకొనును గనుక ఉమ్. దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. దేని ద్వారా అంటే వాక్యము ద్వారా. వాక్యం ద్వారా తనను తాను భద్రం చేసుకుంటాడట. వాక్యము లేకపాయా దానియేలు గారు పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రార్థనను చూశాము. ఆయన రోజు ముమ్మారు ప్రార్థన చేయడము, ఆ దేవునితో ఉన్న సత్సంబంధం వలన రాజులు మారిన తను పాపం చేయకుండా బ్రతికాడు అని ఇంతకుముందు వచనాల్లో మనం చూసాము. ప్రార్థన, దేవుని వాక్యము, ఈ రెండిటి వలన తనను తాను పాపము చేయకుండా కాపాడుకోవచ్చని దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ రెండు లేకపోతే పాపం చేస్తాం, ఈజీగా పాపం చేస్తాం. ఎక్కడున్నా చేస్తామా? ఎక్కడున్నా చేస్తాం. ఎక్కడున్నా చేస్తాం. సరే, ఈ రెండు ఉంటే ఎక్కడికి పోయినా చేయండి. ఎక్కడికి పోయినా, అది అన్యజనుల ప్రాంతమైనా లేకపోతే పరిశుద్ధ స్థలమైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పాపం చేయకుండా బ్రతకడానికి గల కారణం ఏంటంటే మనకు దేవునితో సంబంధము. దేవునితో సంబంధాన్ని కోల్పోతే పాపం చేస్తాం. కాబట్టి ఎక్కడనో రాళ్లతో కట్టబడిన నిర్మాణాల్లోనో లేకపోతే గొప్ప గొప్ప దైవజనుల పాదాల యొద్దనో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడం ద్వారానో ఇంకొకటి ఏదేదో భూమి మీద జరిగేటువంటి ఏవో కార్యాలు చేస్తే పరిశుద్ధతను మన జీవితంలో కొనసాగించలేము. పరిశుద్ధత అన్నది దేవునితో సహవాసం వలన వస్తుంది. దేవునితో అంటు కట్టి బ్రతకడం వలన వస్తుంది. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? దేవునితో సహవాసం వలన వస్తుంది. దేవునితో సహవాసం చేయకపోతే మన ఆత్మీయ జీవితం పాపంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవునితో సహవాసం ఎలా ఉండాలంటే ఇంతకుముందు ఓ మెసేజ్ విన్నాం, దేవునితో సహవాసము అని. మోషే దేవునితో ఎలా సహవాసం చేశాడు? ముఖాముఖిగా స్నేహితునితో సహవాసం చేసినట్టు చేశాడట. అబ్రహాము స్నేహితునితో సహవాసం చేసినట్టు చేశాడు. అదే యేసుప్రభుల వారు అంటారు యోహాను సువార్తలో, మీరు నాకు స్నేహితులు అంటాడు కదా. తండ్రికి బిడ్డకున్నటువంటి సంబంధం ఎలాంటిదో అలాంటిది దేవునికి మనకున్నటువంటి సంబంధం అయి ఉండాలి. భార్యకు భర్తకు ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధము మనకు దేవునికి మధ్యనున్నప్పుడు మనము పాపం చేయకుండా బ్రతకగలం. లేకపోతే సారికి మనం అదే పాపంలోనే పడిపోతుంటాము. మన ఆత్మీయ జీవితంలో పలుమార్లు ఆ పాపం చేస్తూ బాధపడుతూ మళ్ళీ ఒప్పుకోవడం, మళ్ళీ పాపం చేయడం, ఒప్పుకోవడం, మళ్ళీ పాపం చేయడం, ఒప్పుకోవడం, మళ్ళీ పాపం చేయడం. కారణం ఏంటంటే దేవునితో మనకు సంబంధం లేకపోవడము, వాక్యం లేకపోవడము, ప్రార్థన లేకపోవడం వల్లనే మనము పాపం చేస్తాము. ఈ రెండు మన ఆత్మీయ జీవితంలో ఉంటే మనము పాపము చేయము. రైట్? మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎస్ఐ మమ్మల్ని పుట్టించినందుకు థ్యాంక్స్ ఎస్ఐ.
ఎసే మేము ఇప్పటి నుంచి పాపం చేయకుండా ఉండాలి. ఎసే మేము నీకు స్నేహితులం కావాలి. ఎసే నీకు డానియల్ ఎట్లా స్నేహితుడు అయినాడో మేము కూడా అట్లే కావాలేసి, అబ్రహాం లెక్క కూడా కావాలేసి, మోషే లెక్క కూడా కావాలేసి, జోసెఫ్ లెక్క కూడా కావాలేసే సాయం చేసి వేసే. ఇప్పటి నుంచి మేము పాపం చేయకుండా ఉండాలేసి వేసే. మేము రోజు బైబిల్ చదువుకొని ప్రేయర్ వేసుకోలేసి వేసే. మాలోకి సైతాన్ వచ్చి ఇవి చూడని చెప్పి నీ నుంచి దూరం చేస్తాడేసే. సాయం చేసే. మేము వాని మాటలు వినకుండా నీ మాట వినాలేసే. సాయం చేసే వేసే. మేము ఎప్పుడు నీకు నచ్చినట్టుగానే ఉండాలేసే. సాయం చేసే వేసే. నీకు నువ్వు బైబిల్లో రాసినావు కదా వేసే, అబద్ధాలు ఆడకూడదని మేము ఎన్నిసార్లు ఆడింటాం వేసే అబద్ధాలు. ఇప్పటి నుంచి ఆడకుండా ఉంటాం లేసే. సాయం చేసే. ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.